Good morning, everybody. I am Akhila Gauhar, working as lecturer at Sir CRR College for Women. In this video, we are going to deal about the topic of in-situ conservation from 4th unit for Botany Cluster 1 paper of 3rd BSc 6th semester. The name of the paper is Plant Diversity and Human Welfare. Conservation of ecosystem diversity. Before knowing into in-situ conservation, let us know what is conservation of ecosystem diversity. Ecosystem diversity conservation is the cheapest and most effective way of conserving both genetic and species diversities. Genetic and species diversities రెండింటిని కన్సర్వ్ చేయడానికి ఈజీ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటి అంటే మనకి ఎకోసిస్టమ్ డైవర్సిటీ కన్సర్వేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఎకోసిస్టమ్ డైవర్సిటీ కన్సర్వేషన్ అనేది మనం కన్సర్వ్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో ఉండేటటువంటి స్పీసీస్ని మనం కన్సర్వ్ చేస్తున్నాము అండ్ వాటిల్లో ఉండేటటువంటి మనం జీన్స్ను కూడా కన్సర్వ్ చేస్తున్నాము. సో ఇట్ will be an effective way for conserving both genetic and species diversities also. Next, types of ecosystem diversity conservation. Next, what are the different types? Here you can see it. Conservation can be broadly divided into two types. In-situ conservation, ex-situ conservation. Two types of conservations are there. What are there? In-situ and ex-situ conservation. Next, in-situ conservation. On-site or in-place conservation. In-situ conservation is the on-site conservation or the conservation of genetic resources or conservation of species in their natural habitat or natural ecosystem. In-situ conservation అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆన్-సైట్ మనకి ఆర్గానిజమ్స్ ఏ ప్లేస్లో ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ ప్లేస్ని మనం కన్సర్వ్ చేయడాన్ని మనం ఇన్సిట్యూ కన్సర్వేషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆన్ సైట్ ఆర్ ఇన్ ప్లేస్ కన్సర్వేషన్. సో ఈ ఆన్ సైట్ ఆర్ ఇన్ ప్లేస్ కన్సర్వేషన్ని మనం కన్సర్వేషన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ ఆర్ కన్సర్వేషన్ ఆఫ్ ద స్పీసీస్ రిసోర్సెస్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్ ఆర్ న్యాచురల్ ఎకోసిస్టమ్ అని కూడా చెప్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ప్లేస్లో స్పీసీస్ని మనం కన్సర్వ్ చేస్తున్నాము అండ్ ఆల్సో స్పీసీస్లో ఉండేటటువంటి జీన్స్ని మనం కన్సర్వ్ చేస్తున్నాము in their water natural habitats. That's why it is also called as conservation of the genetic resources and conservation of the species in their natural habitat or natural ecosystem. Next, it is the process of protecting an endangered plant or animal species in its natural habitat, either by protecting or restoring the habitat itself or by defending the species from predators. In-situ conservation ప్రాసెస్లో మనం ఒక పర్టికులర్ ఎండేంజర్డ్ ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసెస్ని ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ హ్యాబిటాట్ ఆ పర్టికులర్ ఆర్గానిజం ఉండేటటువంటి హ్యాబిటాట్ని మొత్తం మనం ప్రొటెక్ట్ చేస్తూ వాటిని మనం రీస్టోర్ చేస్తూ ఆ పర్టికులర్ ఎండేంజర్డ్ ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసెస్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. లేదు అంటే వాళ్ళని డిఫెండ్ చేసేటటువంటి ప్రెడేటర్స్ అంటే వాళ్ళని తినేటటువంటి ప్రెడేటర్స్ని మనం వీ కెన్ డిఫెండ్ ఇట్ మీన్స్ వీ కెన్ మేక్ దెమ్ టు నాట్ టు ఈట్ దెమ్. సో ఎవరైతే ప్రెడేటర్స్ ఆ స్పీసెస్కి ప్రెడేటర్స్ ఉన్నాయో ఆ స్పీసెస్ ఆ పర్టికులర్ ఎండేంజర్డ్ స్పీసెస్ని తినకుండా ఉండేటట్లు మనం డిఫెండ్ చేయటం ద్వారా వాటిని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. Next, in this in-situ conservation process, the natural surrounding ecosystem is protected and maintained so that all the constituent species are conserved and benefited. ఈ in-situ conservation ప్రాసెస్లో మనకి ఉండేటటువంటి న్యాచురల్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంతా మనం కన్సర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి మనం ఒక పర్టికులర్ స్పీసీస్ మనం కన్సర్వ్ చేస్తున్నాం. ఎలా కన్సర్వ్ చేస్తున్నాం అంటే వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ మనం కన్సర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఎకోసిస్టమ్ అండ్ ఆల్సో ఎకోసిస్టమ్ సరౌండింగ్ ప్లేస్ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీ కెన్
also protect the constituent species present in that ecosystem. ఆ ఎకోసిస్టంలో మనకు కావాల్సిన పర్టికులర్ ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రొటెక్షనే కాకుండా ఆ ఎకోసిస్టంలో ఉండేటటువంటి మిగతా స్పీసీస్ అన్నిటినీ మనం కన్సర్వ్ చేయొచ్చు. సో ఆల్ అదర్ స్పీసీస్ దట్ ఆర్ present in that particular ecosystem also gets benefited from this in-situ conservation process. Next, it is also applied to conservation of agricultural biodiversity and agroforestry by farmers. So, ఈ ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్ అనేది మనకి అగ్రికల్చరల్ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు బై ఫార్మర్స్ ఇన్ ద agro forestry process. In-situ conservation is being done by declaring area as a protected area. మనం ఏ పర్టికులర్ ఏరియాని అయితే మనం ఇక్కడ కన్సర్వ్ చేస్తున్నామో ఆ ఏరియాని మనం ప్రొటెక్టెడ్ ఏరియా అని డిక్లేర్ చేస్తాము. అలా డిక్లేర్ చేస్తూ మనం ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్ని టేక్ ఆన్ చేస్తాను అన్నమాట. Next, India has over 600 protected areas, which includes over 104 national parks, over 537 wildlife sanctuaries, 18 biosphere reserves, and 4 biodiversity hotspots. ఇండియాలో ఉండేటటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎన్ని అనేది చెప్తున్నారు. ఎన్ని ఏరియాస్? 600 ఏరియాస్ అన్నమాట. ఆ 600 ఏరియాస్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవి ఉన్నాయి అంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ ఆల్సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి 600 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో? ఇవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి అంటే 104 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 537 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 18 బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్లో చెప్తున్నారు. ద ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ త్రూ ఇన్-సిటు కన్సర్వేషన్ ఇన్వాల్వ్స్ సర్టెన్ స్పెసిఫిక్ ఏరియాస్ known as protection areas, which includes national parks, sanctuaries and biosphere reserves. ప్రొటెక్షన్ ఏరియాస్ అంటే ఏంటి అంటే మనం ఒక పర్టికులర్ ఏరియాని ఏదైనా పర్టికులర్ ఏరియాని ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే ఆ ఏరియాని మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాము. ఈ పర్టికులర్ ఏరియాస్లో ఏం జరుగుతుంది? ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బయోడైవర్సిటీ ప్రెసెంట్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఉండేటటువంటి బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఆ బయోడైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేస్తూ మేనేజ్ చేస్తున్నాము. సో ఏ ఏరియాలో అయితే మనం బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తూ మేనేజ్ చేస్తున్నామో ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్ ద్వారా ఆ ఏరియాస్ మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవేంటి? నేషనల్ పార్క్స్, sanctuaries, biosphere reserves. So let us see about them. Protected areas. So ఇక్కడ protected areas అంటే ఏంటి చెప్తున్నారు. The protected areas are biogeographical areas where biological diversity along with the natural and cultural resources are protected, maintained and managed through legal and administrative measures. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద బయోజియోగ్రఫికల్ ఏరియాస్. డిఫరెంట్ మనకి ఎర్త్లో ఉండేటటువంటి డిఫరెంట్ బయోజియోగ్రఫికల్ ఏరియాస్ అన్నమాట. సో ఈ ఏరియాస్లో ఏం జరుగుతుంది? బయోలాజికల్ డైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఆ ఏరియాలో ఉండేటటువంటి న్యాచురల్ అండ్ కల్చరల్ రిసోర్సెస్ అన్నిటినీ మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఈ ఏరియాస్లో ఉండేటటువంటి మెషర్స్ అన్ని ఎవరు తీసుకుంటున్నారు? త్రూ ద గవర్నమెంట్ బై లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్. ఆల్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ లీగల్లీ. గవర్నమెంట్ ద్వారా ఈ ఏరియాస్ అన్ని లీగల్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఆల్సో దే ఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై ద అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్. త్రూ సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ బీయింగ్ మేనేజ్డ్. Next, national parks. A national park is an area which is strictly reserved for the protection of the wildlife and their natural habitats. National parks ante enti? It is an area where wildlife and their natural habitats are protected. వైల్డ్ లైఫ్ అనేది వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్లో మనం ప్రొటెక్షన్ కనుక చేస్తే ఆ పర్టికులర్ ప్లేస్ని మనం నేషనల్ పార్క్ అంటారు. సో నేషనల్ పార్క్లో మనకు స్ట్రిక్ట్గా ఏం జరుగుతుంది? ప్రొటెక్షన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్స్. వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే మనకి ప్రొటెక్షన్ జరుగుతుంది నేషనల్ పార్క్స్లో. ద యాక్టివిటీస్ సచ్ as grazing,
forestry, cultivation and habitat manipulation are not permitted in these areas. ఈ ఏరియాస్లో మనకి ఈ యాక్టివిటీస్ ఏమీ ఉండవు. ఏంటి యాక్టివిటీస్? గ్రేజింగ్, ఫారెస్ట్రీ, కల్టివేషన్, హ్యాబిటాట్ మ్యానిపులేషన్, ఈ పర్టికులర్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అయినటువంటి ఏరియాస్ మనం పర్మిట్ చేయమన్నమాట. These are maintained by government and private ownership rights are not allowed. ఈ ఏరియాస్ నేషనల్ పార్క్ ఏరియాస్ని గవర్నమెంట్ ద్వారా మెయింటైన్ చేస్తారు అండ్ ప్రైవేట్ ఓనర్షిప్కి అలౌ చేయరు. Their boundaries are well marked and circumscribed. They are usually small reserves spreading in an area of 100 square kilometers to 500 square kilometers. వీటి యొక్క బౌండరీస్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవ్వాలి, ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అనేటటువంటి బౌండరీస్ ఖచ్చితంగా మార్క్ అయి ఉంటాయి. వెల్ మార్క్డ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్. అండ్ ఈ ఏరియాస్ చిన్న ఏరియాసే ఉంటాయి. దీస్ ఆర్ ద స్మాల్ రిజర్వ్ ఏరియాస్. యూజువల్గా స్మాల్ రిజర్వ్ ఏరియాసే ఉంటాయి, ఎక్స్టెండింగ్ అప్ టు 100 square kilometers to 500 square kilometers. In national parks, the emphasis is on the preservation of a single plant or animal species. National parks lo మనం ఒక పర్టికులర్ సింగిల్ ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసీస్ని ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. Some important national parks of India are Bandipur National Park, Karnataka; Biological Park, Orissa; Corbett National Park, Nainital of UP is the first national park. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, ఇండియాలో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చెప్పారు. ఏంటవి? బాందీపూర్ నేషనల్ పార్క్ ఆఫ్ కర్ణాటక అండ్ ఒరిస్సాలో ఉండేటటువంటి బయోలాజికల్ పార్క్ అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటది? కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ప్రెసెంట్ అట్ నైనితాల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. Next one, wildlife sanctuaries. A sanctuary is a place where only wild animals are present. The activities like harvesting of timbers, collection of minor forest products, cultivation of lands, etc. are permitted. That is, controlled biotic interference is permitted in sanctuaries, which allows visiting of tourists for recreation. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి వచ్చేసరికి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఓన్లీ వైల్డ్ లైఫ్స్ ఆర్ ప్రిజర్వ్డ్. వైల్డ్ లైఫ్స్ ప్రిజర్వ్ చేసేటటువంటి ప్లేస్ని మనం శాంక్చురీ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి యాక్టివిటీస్ లైక్ హార్వెస్టింగ్, కలెక్షన్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్స్, ఈ యాక్టివిటీస్ అన్నీ పర్మిట్ చేస్తారు. ఎంతవరకు పర్మిట్ చేస్తారు అంటే ఈ యాక్టివిటీస్ వల్ల అక్కడ ఉండేటటువంటి వైల్డ్ లైఫ్కి ఎటువంటి హామ్ జరగకుండా ఉండేంత వరకు ఈ యాక్టివిటీస్ పర్మిట్ చేస్తారు. ఎప్పుడైతే హామ్ జరిగిందో ఈ యాక్టివిటీస్ అనేవి పర్మిట్ చేయరు. సో ఇట్ పర్మిట్స్ దీస్ యాక్టివిటీస్, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తారు అంటిల్ దే ఆర్ నాట్ హార్మ్ టు ద వైల్డ్ యానిమల్స్ ప్రెసెంట్ ఇన్ దట్ శాంక్చురీస్. ఈ శాంక్చురీస్లో ఉండేటటువంటి ఆ వైల్డ్ యానిమల్స్ని ఎటువంటి హాని జరగకుండా ఉండేంత వరకు ఈ యాక్టివిటీస్ అన్ని పర్మిట్ చేస్తారు. దట్ ఈస్ కంట్రోల్డ్ బయోటిక్ ఇంటర్ఫెరెన్స్ ఈజ్ పర్మిటెడ్ అంటున్నారు. కంట్రోల్డ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఒక ఈ పర్టికులర్ బయోటిక్ ఇంటర్ఫియరెన్స్, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఆల్సో లివింగ్ ఇంటర్ఫియరెన్స్, మన లైఫ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఇక్కడ ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ యొక్కని మనం ఇంటర్ఫియరెన్స్ అనేది ఎంతవరకు పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఇన్ అన్ కంట్రోల్డ్ మేనర్. వాళ్ళని హార్మ్ చేయనంత వరకు మనం కంట్రోల్లో ఉంటే అంతవరకు దీస్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ ఇన్ sanctuaries. And here visiting of tourists for recreation purpose is also allowed. Next, the area under a sanctuary remains in between 0.61 to 7,818 kilometers. Private ownership rights are allowed as long as they do not interfere with well-being of animals. ఈ శాంక్చురీస్లో ఉండేటటువంటి ఏరియాస్ 0.61 to 7,818 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్
వీటిలో ప్రైవేట్ ఓనర్షిప్ రైట్స్ ఇస్తారు, కానీ వీళ్ళు షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ యానిమల్స్. ఎంతవరకు ఈ ప్రైవేట్ ఓనర్షిప్ రైట్స్ ఇస్తారు అంటే ఈ పర్టికులర్ యానిమల్స్, ఈ వైల్డ్ లైఫ్ సెంచరీలో ఉండేటటువంటి యానిమల్స్కి ఏ రకంగాను హార్మ్ చేయనంత వరకు ప్రైవేట్ ఓనర్షిప్ రైట్స్ని అలౌ చేస్తారు. Next one, biosphere reserves. These are protected areas where human population also forms a part of the system. Biosphere reserves or natural reserves are multi-purpose protected areas with the boundaries circumscribed by legislation. The protected area are usually more than 5,000 square kilometers. These are scientifically managed, allowing only tourists to visit. బయోస్ఫియర్ రిజర్వ్స్. బయోస్ఫియర్ రిజర్వ్స్ కనుక మనం చూసుకుంటే ఇవి కూడా ప్రొటెక్టెడ్ ఏరియాసే, కాకపోతే వీటిల్లో మనకి హ్యూమన్ పాపులేషన్ కూడా ఉంటుంది అనమాట. హ్యూమన్ పాపులేషన్ ఆల్సో ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ పార్ట్ హ్యూమన్ పాపులేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఈ బయోస్ఫియర్ రిజర్వ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ వేరియస్ పర్పసెస్ అనేవి జరుగుతాయి. లైక్ మనకి నేషనల్ పార్క్స్లో కన్సర్వేషన్ ఆఫ్ వాటర్, ఒక స్పెసిఫిక్ ప్లాంట్ ఆర్ యానిమల్ కన్సర్వేషన్ చూస్తున్నాం. అలాగే మనం వైల్డ్ లైఫ్ సెంచరీస్లో కన్సర్వేషన్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ అనేది చూస్తున్నాం. అలా కాకుండా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఫర్ వేరియస్ పర్పసెస్ అనేవి మనకి కన్సర్వేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టిక్యులర్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉండేటటువంటి బౌండరీస్ విల్ బి మార్క్డ్ బై ద లెజిస్లేషన్. గవర్నమెంట్ లెజిస్లేషన్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అనేటటువంటి బౌండరీస్ని మార్క్ చేస్తారు. అవి యూజువల్గా మోర్ దెన్ 5,000 స్క్వేర్ కిలోమీటర్సే ఉంటాయి అన్నమాట. And these are scientifically managed, allowing the tourists to visit. Tourists visit చేస్తారు with the management of the scientifically managing అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, బయోస్ఫియర్ రిజర్వ్స్ హ్యాస్ 3 ఇంటర్రిలేటెడ్ జోన్స్. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్లో మనకి 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఏంటి 3 జోన్స్? కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. Core zone is the inner zone. This is undisturbed and legally protected zone. Core zone గనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కోర్ జోన్ ఇస్ ద ఇన్నర్ జోన్ ఆఫ్ ద బయోస్ఫియర్ రిజర్వ్. బయోస్ఫియర్ రిజర్వ్లో ఉండేటటువంటి ఇన్నర్ జోన్ కోర్ జోన్ అంటారు. ఈ జోన్లో ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరగదు. లీగల్గా ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట ఇది. దిస్ ఇస్ అన్డిస్టర్బ్డ్ అండ్ లీగలీ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఓన్లీ మెంట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్. నెక్స్ట్ వన్, బఫర్ జోన్. Buffer zone lies between the core and transition zone. Some research and educational activities are permitted here. బఫర్ జోన్లో కనుక మనం చూసుకుంటే బఫర్ జోన్ అనేది కోర్ జోన్ అండ్ ట్రాన్సిషన్ జోన్ మధ్యలో ఉంటుంది. ఈ బఫర్ జోన్లో మనకి కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్కి పర్మిషన్ ఇస్తారు. Transition zone is the outermost part of the biosphere reserves. Here, cropping, forestry, recreation, fishery and other activities are allowed. Transition zone అనేది is the outermost zone of the biosphere. Biosphere reserve యొక్క outermost zone ఏంటి అంటే ట్రాన్సిషన్ జోన్. ఈ ట్రాన్సిషన్ జోన్లో మనకి డిఫరెంట్ హ్యూమన్ యాక్టివిటీస్ని అలౌ చేస్తారు. ఏంటి యాక్టివిటీస్? క్రాపింగ్, ఫారెస్ట్రీ, రిక్రియేషన్, ఫిషింగ్, ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ని అలౌ చేస్తారనమాట. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్ రిజర్వ్స్ ఏంటి అంటే సుందర్బన్ రిజర్వ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కానా రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ కజిరంగా రిజర్వ్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సిట్యూ కన్సర్వేషన్. ఇన్సిట్యూ కన్సర్వేషన్ అంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూడండి. The flora and fauna live in natural habitats without human interference. మనకి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే కన్సర్వ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఇన్సిట్యూ కన్సర్వేషన్. నెక్స్ట్, the life cycles of the organisms and their evolution progresses
takes place in a natural way. మనం ఇన్సిటివ్ కన్సర్వేషన్లో ఆర్గానిజమ్స్ని న్యాచురల్ హ్యాబిటాట్లోనే కన్సర్వ్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క లైఫ్ సైకిల్, ఈ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ సైకిల్ అండ్ అవి ఇవాల్వ్ అయ్యేటటువంటి ప్రాసెస్ అండ్ అవి ప్రోగ్రెస్ చేసేటటువంటి ప్రాసెసెస్ అన్నీ వాటి యొక్క న్యాచురల్ వేలోనే జరుగుతుంది. In agriculture also, in-situ conservation techniques are an effective way to improve, maintain and use traditional or native varieties of agricultural crops. అగ్రికల్చర్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సిటివ్ కన్సర్వేషన్ టెక్నిక్స్ అనేవి యూస్ఫుల్ టెక్నిక్సే అన్నమాట. ఎలా యూజ్ అవుతాయి అగ్రికల్చరల్ క్రాప్స్లో? మనకి ట్రెడిషనల్ వెరైటీస్ అయినా అవ్వచ్చు, అవి నేటివ్ వెరైటీస్ అయినా సరే అవ్వచ్చు. ఏ వెరైటీస్ అయినా సరే ఈ పర్టికులర్ ఇన్సిటివ్ కన్సర్వేషన్ ద్వారా అవి ఎఫెక్టివ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. వీ కెన్ మెయింటైన్ ఇట్ అండ్ వీ కెన్ యూజ్ దీస్ క్రాప్స్ ఆల్సో ఎఫెక్టివ్లీ ఇన్ దిస్ త్రూ దిస్ ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్ అన్నమాట. Next, in-situ conservation provides the required green cover and its associated benefits to our environment. మనం ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము? ఆ పర్టికులర్ న్యాచురల్ హ్యాబిటాట్ని మొత్తం మనం కన్సర్వ్ చేస్తున్నాము, ఆ ఎకోసిస్టమ్ని మొత్తం కన్సర్వ్ చేస్తున్నాం. ఎకోసిస్టమ్ని కన్సర్వ్ చేస్తున్నాము అంటే వాటిలో ఉండేటటువంటి గ్రీనరీ పార్ట్ ఆర్ ప్లాంట్ పార్ట్స్ కూడా మనం కన్సర్వ్ చేస్తున్నాం కదా. సో ద గ్రీన్ కవర్ అండ్ ఆల్సో ద greenery part of that ecosystem also will be conserved. In-situ conservation process ద్వారా మనకి we can conserve different greenery or trees and plants present in that ecosystem also. It will benefit our environment. It is a less expensive and easy to manage and convenient way of conserving biological diversity. In-situ conservation అనేది is less expensive, అంత మనీ అవసరం లేదు, easy to manage and is convenient way of conserving biological diversity. Biological diversity కన్సర్వ్ చేయడానికి అదొక కన్వీనియంట్ వే అన్నమాట. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సిటివ్ కన్సర్వేషన్. ఇన్సిటివ్ కన్సర్వేషన్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. The major disadvantages of in-situ conservation is that it requires a large space of earth surface which is often difficult because of growing demand for space. ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇన్సిటివ్ కన్సర్వేషన్ జరగాలి అంటే లార్జ్ స్పేసెస్ కావాలి. కానీ ఈ రోజుల్లో మనకి అంత లార్జ్ స్పేస్ దొరకటం అనేది ఇస్ అ డిఫికల్ట్ టాస్క్. కండిషన్స్ దట్ థ్రెటన్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద ఏరియా మే స్టిల్ బీ ప్రెసెంట్. ఎగ్జాంపుల్ డిసీజెస్ ఆర్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. నెక్స్ట్, మన ఇన్సిటివ్ కన్సర్వేషన్ అనేది న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే కన్సర్వ్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్ హ్యాబిటాట్స్లో కొన్ని ఇంకా మనకి థ్రెటన్ చేసేటటువంటి కండిషన్స్ ఆర్గానిజమ్స్ని అంతరించిపోవడానికి ఆర్ తగ్గిపోయేటటువంటి థ్రెటన్డ్ కండిషన్స్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతూనే ఉన్నాయి. ఏంటా కండిషన్స్ అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి డిసీజ్డ్ కండిషన్స్ అండ్ దేర్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్స్, ఆర్గానిజంకి మధ్య ఉండే కాంపిటీషన్స్. స్టిల్ దీస్ కండిషన్స్ ఆర్ స్టిల్ బీన్ present. These are the major challenge in the in-situ conservation. Next, poachers and ecotourists may see the thriving area as an opportunity and may cause damage. నెక్స్ట్, ఈ ఇన్సిటివ్ కన్సర్వేషన్ ప్రాసెస్లో మనకి విజిటర్స్ అండ్ ఆల్సో పోచర్స్, టూరిస్ట్ మనం ఎలా చేస్తున్నాం కాబట్టి సో ద పోచర్స్ అంటే ఎవరు? ద పీపుల్ హూ హంట్ ఈవెన్ ఇన్ ద ప్లేసెస్ వేర్ దే ఆర్ లీగల్లీ నాట్ అలౌడ్ టు హంట్. సో హంటింగ్ చేయకూడని ప్లేసెస్లో కూడా హంట్ చేసే వాళ్ళని మనం పోచర్స్ అంటారు. అలాంటి పోచర్స్ కెన్ కమ్ అండ్ విజిట్, మన వాళ్ళు టూరిస్ట్గా వచ్చి విజిట్ చేసి అండ్ దే కెన్ సీ దట్ పర్టికులర్ ఏరియా. సో ఈ ఏరియాలో మనం యానిమల్స్ని హంట్ చేయొచ్చు అనేటటువంటి వాళ్ళు చూసుకుని అండ్ దే ఫార్మ్స్ అన్ ఆపర్చునిటీ టు కాజ్ దెమ్ ద డ్యామేజ్. దట్ ఈస్ ఎ మేజర్ డిసడ్వాంటేజ్. అలాగే ఎకో టూరిస్ట్ ఆల్సో కెన్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ద animals and plants present in in-situ conservation. These are all about the in-situ conservation. Thank you, students.